హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఈరోజు ఎగ్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూపిస్తానండి. ముందుగా అయితే తాలింపు వేసుకోవాలి. కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసి జీలకర్ర వేసేసి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇదైతే ఫ్రై చేసుకోవాలండి. ఒక తపాల్లో మ్యాగీ పెట్టుకొని వాటర్ వేసుకొని మనం ఎన్ని మ్యాగీలు అయితే వేసుకుంటామో అన్ని మ్యాగీలని కొద్దిగా నేనైతే 8 మ్యాగీలు అయితే వేస్తున్నానండి. 8 ప్యాకెట్లు. 8 ప్యాకెట్లకి ఒక 2 ప్యాకెట్లు మసాలా అందులో వేసేస్తున్నాను. వేసేసి ఈ 8 ప్యాకెట్ల మ్యాగీ అయితే కొంచెం ఉడికించుకుంటున్నాను. ఉడికించుకున్న తర్వాత ఇది ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 2 ప్యాకెట్లు అనేది మసాలా ఉంటుంది కదా, అదేమో కొద్దిగా అందులో కొంచెం వాటర్ పోసేసి ఆయిల్లో ఈ ఉల్లిపాయల్లో అయితే వేసినా అండి. వేసిన తర్వాత ఎగ్స్ అయితే అది కొద్దిగా వేగినాక ఎగ్స్ అయితే కొట్టేసి వేసుకుంటున్నాను. 4 ఎగ్స్ అయితే కొట్టేసి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇది కలుపుతూనే ఉండాలండి. బాగా అదే ఉక్కిరి ఎట్లా చేసుకుంటాం అట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇది మరి అలా వదిలేస్తే కింద అడుగు పట్టేస్తుంది కదా, అందుకనేసి బాగా కలుపుకొని చేసుకుని ఇదంతా వేగిపోయేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుకొని అయితే ఉండాలి. కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది కదా, ఇది ఉక్కిరిలా అయిపోతుంది. మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో ఏంటది మ్యాగీ, అదేమంచో ఇందులో అయితే వేసేయాలి. ఇందులో వేసేసిన తర్వాత మళ్ళీ మనం వాటర్ మసాలా అనేది వాటర్ కలిపేసి కొంచెం వాటర్ కలిపేసి వేసాం కదండి మిగిలిన ప్యాకెట్లు. ఆ మసాలా మొత్తం ఇందులో వేసేసి మొత్తం కింద పైన అంతా కలుపుతూ ఉండాలండి. మొత్తం కింద పైన కలుపుతూ ఉండేసి నెక్స్ట్ అలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే కలపాలి మొత్తం మసాలా. ఎందుకంటే మసాలా ఎగ్ అందరికీ పట్టాలి, మ్యాగీ అందరికీ పట్టాలి కాబట్టి మొత్తం కలిపిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేసుకోవడమేనండి ఎగ్ మ్యాగీ. మేమైతే ఇట్లా చేస్తాము. ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. చూడండి, లాస్ట్లో ఇదిగోండి మసాలా అంతా వేసేసినాను నేను. మసాలా వేసేసి కింద పైన అంతా కలుపుతూ ఉండాలి మొత్తం అంతటికి పట్టేటట్టు. ఇది కలిపితే పెద్ద ప్రాసెస్ అండి. అంతే, మేమైతే ఇలానే చేస్తాము ఎగ్ మ్యాగీ. మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. నా వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ like, comment. Thank you so much. Bye bye.